అని అనుకుంటున్నారా? ఈరోజు బెస్ట్ వింటేజ్ క్యాటర్స్ కిచెన్లో ఉన్నాము. ఇక్కడ బ్రాంజ్ యూటెన్సిల్స్లో వంట వండుతున్నారు. సో వీఆర్ వెరీ వెరీ ఎక్సైటెడ్. ఒకసారి కిచెన్ అంతా కూర్చుందాం. రాజు చూసావా వీళ్ళు ఎంత నీట్గా అరేంజ్ చేశారో? అదే కదా. ఓ బాగున్నాయి. అసలు ఇవన్నీ మసాలాలు అంటారు మీకు తెలుసా? ఇవల్ల ఏంటంటే జనరల్గా బేసిక్గా ఏంటంటే మనం ప్యూర్ వెజిటేరియన్ని బ్రాంజ్లో కుక్ చేస్తున్నాం. బ్రాంజ్ అనే కాన్సెప్ట్ ఇంతవరకు హైదరాబాద్లో నాకు తెలిసి ఎక్కడ లేదు. మీరు చూసారు ఎక్కడన్నా? సో ఫస్ట్ టైం మనదే అనమాట కిచెన్. ఇక్కడ ఏంటంటే టిపికల్గా ట్రెడిషనల్గా ఎంత బాగా అంటే అంత బాగా. మా కిచెన్ ఎంత బాగుందో మీరు చూశారు. సర్వీస్ కూడా అంతే బాగుంటుంది. అదే అమ్మవారిని కూడా చూసాను పైన. ఎగ్జాక్ట్లీ. అమ్మవారు ఎందుకు పెట్టాము అని అంటే బేసిక్గా ప్యూర్ వెజిటేరియన్ ఏదైతే భోజనాలు మనం చేస్తామో, ఇప్పుడు ఒక గృహప్రవేశం ఉంటుంది. ఆ గృహప్రవేశంగా చేయాలి అని అంటే నైవేద్యం పెట్టిన తర్వాతనే మనం చేయాలి. కానీ జనరల్గా వాళ్ళకి ఏంటి అని అంటే వాళ్ళ బిజీ లైఫ్లో వాళ్ళు చేయలేరు ఇవాళ. సో మాకిస్తే మేమేంటంటే ఇక్కడ ప్రిపరేషన్ అయిన ప్రతి ఒక్క ఫుడ్ ఇక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాతనే బయటికి వెళ్తుంది. సో అంత టిపికల్ ట్రెడిషనల్ గా ఆ విధంగా కుక్ చేస్తాం. వెరీ వెరీ హ్యాపీ అండి. వెరీ వెరీ చాలా ఐటమ్స్ ఉన్నాయి. జనరల్ గా ట్రెడిషనల్ తో పాటు నవీన్ డేస్ లో ఏంటి అని అంటే మనకు సూప్స్, చైనీస్ ఐటమ్స్ ఇవి కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇవి కూడా కొంచెం లావిష్ గా నీట్ గా అరేంజ్ చేసాం అన్నమాట. చూస్తేనే చాలా టెంప్టింగ్. తింటే ఇంకా బాగుంటది. మేము రెడీ. రెడీయా తినడానికి? రెడీ. దాని పైకి వెళ్దాం, మా ఆఫీస్లో కూర్చుందాం. డెఫినెట్ గా ఎంజాయ్ చేద్దాం మీరు. షూర్ షూర్. ఇంకా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇవ్వాలి. డెఫినెట్గా వెళ్దాం మనం. చూస్తేనే చాలా టెంప్టింగ్ గా ఉంటుంది. అదే కదా. తింటే ఇంకా బాగుంటుంది. విక్రమ్ వెజ్. యాక్చువల్లీ నేను ఇందాక కిచెన్లో చూసినట్టు నేను వెజ్కి ఫ్యాన్ అయిపోయా. ఇప్పటి నుంచి నాకు వెజ్ మై ఫేవరెట్. ఇంకా నాన్ వెజ్ అడుగు చెప్తా. ఇది వచ్చేసేసి పన్నీర్ కుర్కురే. పన్నీర్ ఇది. పన్నీర్ అది తీసుకోండి, చాలా బాగుంటుంది. బయట క్రిస్పీగా లోపల అవసరం ఉంది బ్రో. అందరూ ఒకేసారి ఫస్ట్. ఇది నా ఫేవరెట్ డిష్. పన్నీర్ కుర్కురే అంటే ప్రాపర్గా కుక్ అయ్యింది. సరే మనం అసలు క్వాలిటీతో కాంప్రమైజ్ అసలు అవ్వం. ఎంత టేస్ట్ చూడండి ఎంత బాగుందో. అంటే ఏ స్నాక్ అయినా నా ఇంటెన్షన్ ఏంటంటే తింటుంటే వాళ్ళకు ఒక మంచి ఫీల్ ఇవ్వాలి. అవును. క్వాలిటీ అంటే గుర్తొచ్చింది. ఫుడ్ని ఫుడ్ ల్యాబ్కి పంపిస్తే అన్నకి వాళ్ళ ఫుడ్కి 98% వచ్చిందండి. విచ్ ఇస్ లైక్ హైయెస్ట్. యూజువల్లీ రాదు కదా అంత రాదు ఫుడ్లో. సో అంత రావడానికి బికాస్ ఆఫ్ రీజన్ ఏంటి అని అంటే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్. సో ఈవెంట్ మనం ప్రిపరేషన్ చేసే కంటైనర్స్ కూడా బ్రాంజ్ కంటైనర్స్. సో దాని నుంచి అంత క్వాలిటీ. ఈవెంట్ ఇప్పుడు మీరు కింద చూశారు ఏదైతే కంటైనర్ ఉంటుంది కదా మనం కుక్ చేసేది, అది కూడా మనం ఈవెంట్ ఆయిల్ ఫ్రై కూడా దానిలోనే చేస్తాం. సో అంత రావడానికి ఈ రీజన్స్ అన్ని చాలా ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ టేస్ట్ అయితే అదిరిపోయింది. మన ఇంట్లో మనం తింటుంటే ఇలా ఉందంటే
నెక్స్ట్ మన ఈవెంట్లో తినే వాళ్ళందరూ ఎక్స్ట్రీమ్లో చెప్తున్నా, డెఫినెట్లీ ఇలా నోట్లు వేసుకుంటే కరిగిపోతుంది. ఇలా పెట్టేస్తే ఎంత తినేస్తారు, అంత టేస్టీగా ఉంది. ఇది కూడా చాలా డిఫరెంట్ ఉంది టేస్ట్. అది బ్రెడ్ తోట యూనిక్గా స్టార్టర్ చేసాము. యాక్చువల్ ఏం చెప్పాలంటే ఇలా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. డెఫినెట్లీ చెప్తున్నా, డెఫినెట్లీ ఫుడ్ ఎంజాయ్ చేస్తారు. ఇలా పెట్టేసి ఎంత తినేయచ్చు. యా, బట్ క్వాంటిటీ ఇంత టేస్ట్ ఉంటే క్వాంటిటీ చాలా ఎక్కువ చేసుకుంటూ ఉండాలి మనం. నో ప్రాబ్లం, తిన్న వాళ్ళకి ఎంత బాగానైనా పెట్టేద్దాం. మనం పెట్టడానికి మనం ఉన్నాం. సో ఎంతమంది పెట్టినా ప్రాబ్లం ఉండదు. కింద చూసాం కదా చాలా పెద్ద పెద్ద కంటైనర్స్, సో ఈజీగా ఎంతమందికైనా ఉండొచ్చు. ఇప్పుడు గోల్కన్ పన్నీర్ కుర్కురే తిన్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ సూప్ ఎలా ఉంది టేస్ట్ చేద్దాం. ఎస్, ఇప్పుడు వచ్చేది హాట్ కొరియండర్ సూపు. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఓకే. ఈరోజు ఎక్స్పెషల్గా మీతో తినిపించాలా, నేను కూడా తినాలని డిసైడ్ అయిపోయి మనం అందరం కూర్చున్నాం. హాట్ కొరియండరా? హాట్ కొరియండర్. కొరియండర్ వింటాము, హాట్ అండ్ సోర్ అని వింటాము. వావ్, రియల్లీ ఇప్పుడున్న బయట వర్షన్ వెదర్కి సూప్ భలే సెట్ అయింది బ్రో. చాలా బాగుంది, పర్ఫెక్ట్ ఉంది, వెరీ ఎమ్మీ అండ్ టేస్టీ. యా, 100% సాటిస్ఫై ఇస్తుంది అనమాట. డెఫినెట్లీ అదిపోయింది. అయితే ఎలా ఉంది సూపు? మధ్య మధ్యలో జింజర్ ఫ్లేవర్, యా యా. ఎస్పెషల్లీ సింగర్స్ అయినా ఎలా మాకు ఉంది? చాలా హాయిగా ఉంది. చాలా బాగుంది. ఆవ పులిహోర. ఓకే, ఎంత ట్రెడిషనల్ గా ఉండాలో అంత ట్రెడిషనల్ గా ఉంది ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్. అండ్ నేమ్స్ కూడా విన్నా, చాలా యూనిక్ గా ఉన్నాయి. ఎవరు చెప్పారన్న ఈ పేర్లని? అంటే మన అంతా ఓన్ క్రియేటివిటీ. ఇంకా మీరు ఎప్పుడైనా లక్ష్మీ చాట్ చూసారా? లక్ష్మీ చాట్, జెమినీ కర్రీ చూసారా? మా స్పెషల్. అవునా? అందరూ అనుకుంటుంటారు కదా ఫుడ్ ఒకటే అదిరిపోయింది, మరి అదిరిపోయే మ్యూజిక్ కూడా ఉండాలి కదా అని అంటుంటారు. సో మనకు ఫుడ్ ఒకటే కాదు, అదిరిపోయే ఎంటర్టైన్మెంట్, మ్యూజిక్, ఫుడ్ అండ్ ప్రతి ఒక్కటి కూడా ఒకే దగ్గర దొరుకుతుంది అన్నమాట. ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఆఫ్ టేస్టీ ఫుడ్ అంతా ఒకే దగ్గర ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ. యా, వెరీ అవును, వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది అనమాట. టేస్టీ ఫుడ్ ప్లస్ మ్యూజిక్ రెండు వస్తున్నాయంటే పండగే. అవును. ఆ పండగను మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, మనం అందరం రెడీగా ఉన్నాం. క్లయింట్స్ మీరు అసలు ఏ టెన్షన్ పెట్టుకోకండి, మాకు ఇచ్చేయండి, మేము ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేస్తాం మేము. ఇంకొక చిన్న పాయింట్ నాకు ఇక్కడ చెప్పాలనిపిస్తుంది ఏంటంటే, యూజువల్లీ ఏంటంటే నార్మల్గా ఒక ఈవెంట్ సెటప్లో ఒక ఈవెంట్ మేనేజర్ గారు అన్నీ చూసుకుంటారు. కానీ రమేష్ అన్న ఐడియా ఏంటంటే అలా వద్దు. ఇప్పుడు ఫుడ్లో ఆయన పాయింట్ ఆఫ్ ఎక్స్పర్ట్, సో ఆయన డీల్ చేస్తారు. మ్యూజిక్లో విక్రమ్ or మీ అందరం, సో ఎవరి బ్రాంచ్ వాళ్ళకి సపరేట్గా ఉంది, వాళ్ళే డీల్ చేసుకుంటారు. సో వెరీ ట్రాన్స్పరెంట్ అనమాట కదా. సో ఇక బేసిక్ ఏంటనంటే నాకు వచ్చిన ఐడియా ఏంటనంటే, ఒక ఈవెంట్కి కావాల్సింది ఏదైతే ఉంటుందో చాలా మంది ఏం చేస్తారు అని అంటే ఈవెంట్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఈవెంట్ మేనేజ్మెంట్ ఒకటే డీల్ చేయడం వల్ల ఎక్కడో ఒక దగ్గర మిస్కమ్యూనికేట్ అవుతుంది. సో ఆ మిస్కమ్యూనికేట్ అయినప్పుడు ఏమైపోతుందంటే క్లయింట్ ఇబ్బంది పడిపోతాడు. సో అట్ ద సేమ్ టైం క్లయింట్కి ఒకటే డీల్ చేసినప్పుడు ఏమైపోతుంది అంటే బడ్జెట్ కూడా చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అతనికి. సో నా ఇంటెన్షన్ ఏంటంటే కస్టమర్కి ఎప్పుడు కూడా ఒక వెడ్డింగ్ చేసినా ఈవెంట్ చేసినా బడ్జెట్ ఎఫెక్ట్ అవ్వద్దు. సో అవుట్పుట్ బాగా రావాలి, బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండాలి. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే క్లయింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్ చేసుకునేది ఏంటి అని అంటే మోస్ట్ ప్రిఫరబుల్ ఫుడ్కి వెళ్తాడు. సో నా దగ్గరకు వచ్చి నన్ను చాలామంది అడిగినప్పుడు ఏంటంటే డెకర్ ఎక్కడ, బ్యాండ్ ఎక్కడ అని అన్నప్పుడు నా ఆఫీస్కి వాళ్ళు ఒకరు నా ఆఫీస్కి వచ్చి నాకు మొత్తం A to Z మీరే మొత్తం చూసి పెట్టండి అని అంటే బ్యాండ్కి సంబంధించింది విక్రమ్ బ్రో పిలుస్తాను. సో ఫుడ్ నేను ఎలా ఫుడ్ మొత్తం నేను చూసుకుంటాను. సో ఫోటోగ్రఫీ మొత్తం మా రఘు బ్రో అని చెప్పేసి ఉన్నాడు, అసలు ఎక్స్ట్రాడినరీగా చూసుకుంటాడు. సో డెకర్ సతీష్ బ్రో ఉన్నాడు, ఎక్స్ట్రాడినరీగా చేస్తాడు. సో వీళ్ళందరినీ నేను జాయిన్ చేసి పెడతాను. క్లయింట్ ఒక్కటి నా ఆఫీస్కి వస్తే చాలు, మనం అందరం కలిసి వాళ్ళకి ఫుల్ ఆఫ్ ఈవెంట్ హ్యాపీగా చేయొచ్చు విత్ బడ్జెట్ ఫ్రెండ్లీలో. సో మొత్తానికైతే ఫైనల్గా సంతోషం అంతా ఆనందం అంతా కలిగింది ఒకే చోటు ఉందన్నమాట. యా సో